కన్న వాళ్ళకే కాలయముడైనట్టు ఒక 10th క్లాస్ అమ్మాయి ఒక కన్న తల్లిని 10th క్లాసులనే నీకు బాయ్ ఫ్రెండ్ నీకంతా అంటే ఒక ప్రియుడి కోసము ఒక 10 ఏళ్ళ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఇంత అగత్యానికి ఒడిగట్టింది అంటే సమాజం ఎటుపోతుంది? హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే చెప్పలేం, అంటే మూర్ఖులు తయారవుతున్నారు కొంతమంది. కన్న వాళ్ళకే కాలయముడైనట్టు. అంటే మొన్నటిదాకా ఒక కేటగిరీ అంశం చూసినాం. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని హస్బెండ్లను చంపడం కావచ్చు, పిల్లలను చంపడం కావచ్చు. ఇది ఇప్పుడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని లవ్ స్టోరీలు పెట్టుకొని తల్లులను చంపడము అండ్ ఇవి చూస్తున్నాం. సారీ, ఈ విషయంలో నేను కొంచెం వేరే విధంగా మాట్లాడొచ్చు ఆడపిల్లల గురించి, బట్ ఐ డోంట్ కేర్ ఎవరేమనుకున్నా. ఎందుకంటే అసలు ఎటుపోతుంది సమాజం? ఎంతగానమని చెప్పాలి, ఎంతగానో మాట్లాడాలి? ఏంటి ఇంత మూర్ఖంగా తయారవుతున్నారు? ఒక 10th క్లాస్ అమ్మాయి ఒక కన్న తల్లిని, నిన్ను 10th క్లాస్ దాకా నీ ఫాదర్ లేకపోయినా నిన్ను సవరించి ఒక ఆడపిల్లకి ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలుసు. నేను ఇంత పెద్దదాన్ని తీస్తే 10th క్లాసులనే నీకు బాయ్ ఫ్రెండ్ నీకంతా అంటే బగ్గా తిండి పెట్టి మిమ్మల్ని బగ్గా మేపి మంచి ప్రయోజకులను చేయాలన్న ఇంటెన్షన్ తో ఏ పేరెంట్స్ అయితే పోతున్నారో వాళ్ళకి చెప్పే మీరు ఇచ్చే బుద్ధి ఇది, అంటే మీరు చూపించే బుద్ధి ఇది. అంటే పిల్లల మీద నాకు తెలిసి అంటే ప్రభావమే, ఫోన్ ప్రభావం ఎంత ఉందో ఆలోచించండి, ఇన్స్టాగ్రామ్ ప్రభావం ఎంత ఉందో ఆలోచించండి, ఎంత నీచానికి ఒడిగడుతున్నారో ఆలోచించండి, ఎంత ఘోరంగా తయారవుతున్నారు పిల్లలు, ఆడపిల్లలు. ఒక ఆడపిల్లలకు రెస్పెక్ట్ చేసే వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా ఈరోజు. ఈ ప్రభావాలు అంటే మనము ఇది కొన్ని మాటలు ఉంటాయి, పిల్లలు కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు గన్నావు నువ్వు నన్ను? దానికి నిదర్శనమేమో. ఎందుకు గన్నావు నువ్వు నన్ను అన్నప్పుడు అమ్మ దగ్గర నుంచి ఒకటి వస్తుంది, నాకు కన్నా నిన్ను. నేను ఆ వర్డ్ లేను, బాధ అనిపిస్తుంది. అంటే ఒక ప్రియుడి కోసము ఒక 10 ఏళ్ళ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఇంత అగత్యానికి ఒడిగట్టింది అంటే సమాజం ఎటుపోతుంది? బుద్ధి ఉండాలి కదా, కొంచెం అన్నా తెలివి ఉండాలి కదా. ఈరోజు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు అన్నా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అన్నా, నిన్ను నీ ఫాదర్ లేని లోటు లేకుండా నిన్ను పెంచింది మీ మమ్మీ అంటే గుర్తు రావాలి కదా. నేను అమ్మ అని ఏడ్చినప్పుడు నాకు నా రొమ్ము పాలు ఇచ్చింది మా అమ్మ. సంపేటప్పుడు గా మాత్రం నాలెడ్జ్ అంటే ఆ మాత్రం మైండ్ లో మెసలు లేదా? నన్ను గన్ని ఇంత పెంచిందే, నాకు ఏమి తెలియనప్పుడు మా అమ్మ నన్ను పాలిచ్చి నన్ను పెంచిందే. ఈరోజు ఆ రొమ్ము మీద ఎట్లా దన్నాలని అనిపించలేదా నీకు? నీలాంటి మూర్ఖురాలని ఆ ఎవడైతే మూర్ఖుడా శివ ఎవడైతే ఉన్నాడో, శివ నా మన పేరేంది, శివ ఎవడైతే ఉన్నాడో, ఇలాంటి మూర్ఖులకు కఠినంగా శిక్షలు విధిస్తే రేపు పొద్దున ఇంకో ఇయ్యాలంటే భయపడతారు. ఇది అలవాటైపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏం కట్టలు కట్టినవనమ్మా నీకు లవ్ అవసరం వచ్చింది? అమ్మా తమన్నా, నువ్వు ఏం కట్టలు కట్టినవని నీకు ప్రియుడు అప్పుడే అవసరం వచ్చింది? 16 సంవత్సరాలకే నీకు ప్రియుడు లేచిపోవుడు మందుల కూడుదినా ఈ అరాచకాలు? మిమ్మల్ని మంచి చూసుకోనేనా మీ అమ్మ చేసిన తప్పు? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. వాడెవడైతే మూర్ఖుడు ఉన్నాడో వాడు ఒక డీజెల్ కొట్టుకుని ఒక గంజాయినా లుచ్చనా కొడుకోడు లోఫర్ గాళ్ళని పట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో లవ్లు ఏం తెలుసమ్మా వాళ్ళ గురించి? ఏం తెలుసా లవ్ లో పడుతున్నారు మీరు అంటున్నా? ఇన్స్టాగ్రామ్ లో హాయ్ బేబీ గీబీ అనగానే లవ్ లో పడిపోతారా? వాడు ఎవరో తెలియదు, వాని కాందాని ఏందో తెలియదు, వాని క్యారెక్టర్ తెలియదు. ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు టేస్ట్ లేకుండా పోతుంది, తెలివి లేకుండా పోతుంది. అమ్మాయిల గురించి గొప్పగా మాట్లాడే నేనే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకే సిగ్గుసేట్ అనిపిస్తుంది. పూజ చేసుకునేట ఆమె నువ్వు 7-8 నెలల నుంచి నువ్వు టార్గెట్ చేసినావు అంటే నీ క్రిమినల్ మెంటాలిటీ. అంటే ఇది ఎట్లా, ఏ విధంగా తయారవుతున్నారు పిల్లలు? అంటే సోషల్ మీడియా ప్రభావం ఉందా, ఇన్స్టాగ్రామ్ ప్రభావం ఉందా? శివ అనేటోడికి ఎంత ధైర్యం ఉండాలి? ఇంటికి వచ్చి చంపాల్సినంత అంత దాకా పోయిర్రు అంటే ఏం జరుగుతుంది అసలు సమాజంలో? ఒకానొక టైంలో 10th క్లాస్ ఉన్న వాళ్ళకి కనీసం ఏంటో లోక జ్ఞానం తెలియకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అన్ని జ్ఞానాలు అయిపోయినాయి. ఇలాంటి మూర్ఖురాల్ని ఏం చేయాలి మీరు చెప్పండి ప్లీజ్. దయచేసి ఆడపిల్లలు దీనికి స్పందించాలి. ఈ వీడియోకి ఆడపిల్లలు స్పందిస్తేనే రేపు పొద్దున ఆ కామెంట్లు చూసినా కొంతమంది బుద్ధి వస్తుంది. మొన్న నాకు ఒక బిడ్డ ఒక చెల్లె పెట్టింది, కరీంనగర్ లో ఒకటి జరిగితే, అన్న ఒక ఆడపిల్లగా సిగ్గుపడుతున్నా నేను, ఇలాంటి ఆడదున్నందుకు మాలాంటి ఆడవాళ్ళం సిగ్గుపడుతున్నామని మాట్లాడింది. నాకు భలే అనిపించింది. బట్ నేను అందరినీ అనట్లేదు ఇది, కానీ ఇలాంటి వీడియోలకి మిగతా ఆడపిల్లలు రియాక్ట్ అవుతే కొంతమందికి బుద్ధి వస్తుంది అనేది నా ఇంటెన్షన్. కామెంట్ రూపంలో కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. మీరంటే ఒక రెస్పెక్ట్ ఉందమ్మా. ఆడపిల్లలు అంటే నేను 10 సార్లు చెప్తా ఉంటాను చాలా మందికి, ఆడపిల్లలకు తెలివి ఎక్కువ. ఇలాంటి దాంట్లోనా తెలివి? నిన్ను 16 సంవత్సరాలు కనిపెంచిన తల్లి కంటే మొన్న పరిచయమైన లోఫర్ గాడు ఎక్కువైపోయాడా నీకు? అంత దిగజారాల్సి వస్తుందే మీరు? రేపు పొద్దున నువ్వు సచ్చినన్ని రోజులు నీ సత్యదాకి ఇది నింది ఉంటది కదా, ఒక తల్లిని చంపింది ఇది ఈ మూర్ఖురాలని అంటారు కదా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఒక ఆడపిల్ల గురించి సంతోషాన్ని ఇట్లా మాట్లాడుతుండని మీరు అనుకోవచ్చు,
అఫ్ కోర్స్ మాట్లాడాల్సి వస్తుంది, రగిలిపోతుంది కడుపు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అదేనా నేర్చుకుంది నువ్వు 10th క్లాస్ దాకా నీ స్కూల్లో నేర్చుకుంది? అదేనా నీ నీ పక్కనున్న ఫ్రెండ్స్? అదేనా నీ నేర్పించింది? నేను ఆడపిల్లలను కంపారిజన్ చేసి మాట్లాడుతుంటే ఆడపిల్లలను చూసి నేర్చుకోవాలి, తెలివి ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకి, అర్థం చేసుకునే మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. ఎటు పోతున్నారు పిల్లలు, ఆడపిల్లలు ఏం అవుతున్నారు అసలు? ఏంటి ఈ సోషల్ మీడియా ప్రభావం అంత పడుతుందా? బట్ దయచేసి సోషల్ మీడియా ప్రభావం పడుతుందంటే ఫోన్లు ఇవ్వకండి దయచేసి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే లాస్ట్ కి ప్రీడ్ కోసం కన్న వాళ్ళని చంపేదాకా దిగదారి అంటే వీళ్ళని ఏమనాలి? మూర్ఖురానాలా ఏమనాలి వీళ్ళని? అసలు ఇంత మూర్ఖంగా ఇంత ఇంత కిరాతకంగా ఎందుకు బిహేవియర్ చేస్తున్నారు అంటే కన్న వాళ్ళకి కన్న పిల్లల మీదనే నమ్మకం లేకుండా పోతుంది ఇవాళ రేపు. దానికి ఉదాహరణ ఇదే, ఇలాంటి వాళ్ళకి కదా. ప్లీజ్ దయచేసి ఈ వీడియో మీద ప్రతి ఒక్క అమ్మాయి స్పందించాలని కోరుకుంటున్నాను ప్లీజ్, ఎందుకంటే అవసరం, ప్రతి ఒక్కటి అవసరం. వాడెవడో తాడు బొంగరం లేని ఒక లోఫర్ గాని కోసం నువ్వు కన్న తల్లి నేను కని పెంచి ఇక్కడ దాకా తెచ్చిన నీ తల్లిని చంపుకున్నావు అంటే నువ్వెంత మూర్ఖురాలివి, లేదా వాడు నీకెంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడితే రేపు పొద్దున ఎవరన్నా చేయాలంటే భయపడతారు. అరాచకాలు ఎక్కువైపోయినాయి. అరే బయట వాళ్ళకే లేదు భరోసా అంటే ఈ రోజు కన్న వాళ్ళకే భరోసా లేకుండా పోతుంది. ఏం మనిషివా నువ్వు మళ్ళీ ఎట్లా కూర్చున్నో చూడాడ. బుద్ధి లేకుండా అన్నం తింటుందా, గడ్డి తింటుందా, పెండ తిన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. బట్ నేను ఈ విషయంలో నేను అమ్మాయిని ఒక్కదానే కదా, ఆ లోఫర్ ఎవడైతే శివగాడు ఉన్నాడో వాడిని కూడా శిక్షించాలి. ఈ శివ అనే లోఫర్ గాని వీడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు ఈ అమ్మాయిని. ఇలాంటి లుచ్చగాళ్ళకు బుద్ధి పడాలి అసలు. ఇలాంటి పిల్లలకి ఈ టైంలో ఈ చిన్న వయసులో ఈ లవ్వులు, ఈ డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడి ఆడపిల్లల్ని ఫ్లట్టింగ్ చేసుడు, వీళ్ళకు బురుడి మాటలు చెప్పగానే కథమమ్మో నాకు ప్రపంచంలో లేని ప్రేమ మొత్తం గుర్తుకొస్తుంది వీళ్ళకి. తల్లిదండ్రుల కంటే ఎక్కువైపోయారు, ప్రియులు ఎక్కువైపోయారు వీళ్ళకి. ఈ రోజు నీ తల్లే లేకపోతే నీ పుట్టుకే నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చేదానివి అది గుర్తుండాలి కదా. అన్ని అయిపోయినాయి, లాస్ట్ కన్న వాళ్ళ మీద కూడా పగలు తీర్చుకుంటున్నారు పిల్లలు. అంటే మిమ్మల్ని మంచిగా కనిపెంచడమే తప్పైపోయిందా? మీకు ఫోన్లు వేయడం తప్పైపోయిందా? ప్లీజ్ దయచేసి పేరెంట్స్ కొంతమంది అర్థం చేసుకోవాలి. ఇది అంటే ఏంటి, మన పిల్లలు ఏం పోతున్నారు. నేను పేరెంట్స్ కూడా తప్పని అంటాను. అఫ్ కోర్స్ కొంతవరకు అబ్జర్వేషన్ చేయాలి, ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం నడుస్తుంది. చేయి జారిపోయినాక అబ్జర్వేషన్ చేసి వేస్ట్. చేయి జారక ముందుకే అబ్జర్వేషన్ చేయాలి. ప్రతిదీ నమ్మకూడదు. ఈ మధ్య యాక్టర్లు ఎక్కువైపోయినారు. పేరెంట్స్ దగ్గర అమ్మో నా బిడ్డ ఏం చెయ్యది అనే యాక్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎరికేం చేస్తారో బయటకు రాని అని వాళ్ళే యాక్టింగ్లు ఎక్కువ ఉంటాయి. ప్లీజ్ ఈ విషయం మీద మీరు గలీజ్ ఉంది. అసలు ఆడపిల్లల గురించి మాట్లాడాలని విరక్తి వస్తుంది నాకు. ఒక్కరి వల్ల అందరికి వస్తుంది, బట్ ఆఫ్ కోర్స్ అందరు అట్లా ఉండకపోవచ్చు. కానీ ఈ వీడియోకి ప్రతి ఒక్క అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వాలనేది కోరుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. పక్కా శివగాడికి అయితే శిక్ష పడాలి, ఈ అమ్మాయికి కూడా శిక్ష పడాలి. రైట్, థ్యాంక్ యూ.